ర్యాపర్ ఈ పేరు వినిపిస్తే యువత వెర్రెక్కిపోతుంది. విదేశాల్లోనే కాదు మన దేశంలో కూడా ఈ ర్యాప్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువే. బాద్షా, యోయో హనీ సింగ్, దిల్జీత్, యంగిస్తాన్ హార్ట్రోబ్స్ వీరికి పోటీగా మరో ర్యాపర్ పుట్టుకొచ్చాడు. అతనే హనుమాన్ కైండ్. పుట్టింది కేరళలో, కానీ తన ర్యాప్తో అన్ని కంట్రీస్ని షేక్ చేసి పారేస్తున్నాడు. నెక్స్ట్ జనరేషన్ ర్యాపర్గా క్రేజ్ అందుకుంటున్నాడు. ఒకటే పని చేసేదానికి ఒకేలా బ్రతకటానికి ఇంత పెద్ద బ్రతుకు ఎందుకు అంటూ పెద్దిలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు చాలా ఫేమస్. ఇదే లైన్ ను చాలా ముందు నుంచి ఫాలో అవుతున్నాడు కేరళ నుంచి పుట్టుకొచ్చిన వరల్డ్ ఫేమస్ ర్యాపర్ హనుమాన్ కైండ్. అందుకే వరల్డ్ ఫేమస్ ర్యాపర్ గా పాపులర్ అయిపోయాడు. లాస్ట్ ఇయర్ బిగ్ డాగ్స్, ఈ ఏడాది రన్ ఇట్ అప్. లాస్ట్ ఇయర్ బిగ్ డాగ్స్ ర్యాప్ సాంగ్ తో ఓవర్ నైట్ సెన్సేషనల్ ర్యాప్ స్టార్ గా మారాడు హనుమాన్ కైండ్. ఇతను పుట్టింది కేరళలో. అసలు పేరు సూరజ్ చెరుకట్. కంప్లీట్ గా దేశీ బాయ్. కాకపోతే తండ్రి ఆయిల్ కంపెనీలో జాబ్ కావటంతో చిన్నప్పుడే విదేశాలకు తరలి వెళ్లిపోయారు. అలా నైజీరియా, సౌదీ అరేబియా, దుబాయ్, ఈజిప్ట్, ఖతర్, ఇటలీ తిరిగేశాడు. అమెరికాలో సెకండ్ గ్రేడ్ కంప్లీట్ చేశాడు. 2012లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఇండియాకు తిరిగొచ్చాడు. కోయంబత్తూరులో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులు మంచి కార్పొరేట్ కంపెనీలో జాబ్ కూడా చేశాడు. ఇంతలో మూడ్ మారింది. చేస్తున్న వర్క్ పై కాన్సంట్రేషన్ తగ్గింది. ఏదైనా సాధించాలనే పట్టుదల పెరిగింది. అమెరికాలో ఉన్నప్పుడు సదరన్ హిప్ హాప్ ప్రభావం బాగా పడింది. అక్కడి నుంచే ర్యాపర్ కావాలనే ఆకాంక్ష మొదలైంది. అలా సూరజ్ చెరుకాట్ నుంచి హనుమాన్ కైండ్ పుట్టుకొచ్చాడు. 2019లో డైలీ డోస్ పేరుతో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశాడు. ఆ తర్వాత అదే పని ఏళ్లుగా కొనసాగించాడు. మెల్లిగా సినిమాల్లోకి వచ్చాడు. ఫహద్ ఫాజిల్ నటించిన బ్లాక్ బస్టర్ ఆవేశంలో ఒక సాంగ్ ను కంపోజ్ చేసి పాడాడు. అయితే లాస్ట్ ఇయర్ హనుమాన్ కైండ్ రిలీజ్ చేసిన బిగ్ డాగ్స్ ర్యాపర్ గా తనకు ఇంటర్నేషనల్ క్రేజ్ ని తీసుకొచ్చింది. ఇండియా నుంచి సరికొత్త ర్యాపర్ పుట్టుకొచ్చాడని ప్రపంచం గుర్తించింది. కేరళలో షూటింగ్ వీడియో వెనుక కార్ తో చేసిన డేర్ డెవిల్ స్టంట్స్, హై యాక్ట్ అండ్ యాక్షన్, అమెరికన్ యాక్సెంట్ లో ర్యాప్ ఈ సాంగ్ ను ఇన్స్టెంట్ బ్లాక్ బస్టర్ గా మార్చాయి. స్పాటిఫై లాంటి ప్లాట్ఫామ్ పై 40 కోట్లకు పైగా స్ట్రీమింగ్ రికార్డ్స్ వచ్చేలా చేశాయి. ఇప్పుడు హనుమాన్ కైండ్ రిలీజ్ చేసిన మరో సాంగ్ రన్ ఇట్ అప్ కూడా రికార్డుల మోతను మోగిస్తోంది. మ్యూజిక్ చార్ట్ లో వరుసగా 3వ వారం అగ్రస్థానంలో నిలిచింది. స్పాటిఫైలో సైతం టాప్ 50లో ట్రెండ్ అవుతోంది. తన జీవితంలో ఇలాంటి పాపులారిటీ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని మురిసిపోతున్నాడు సూరజ్ అలియాస్ హనుమాన్ కైండ్.